Narayan Prabhuji's blessings to you. First chapter. భగవద్గీత ప్రథమోధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము లేదా అర్జున విషాదయాగం. ఫస్ట్ ఇక్కడ మనం అర్జున విషాదయాగం ఫస్ట్ 5 పాయింట్స్ నేర్చుకుంటాం కదా. మరి ఎవరైనా ఒకసారి లైక్ చెప్తారా? మరి ఫస్ట్ చాప్టర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే we can start with that. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గుర్తున్నంత వరకు అయితే ఇది ప్రాబ్లమ్ డెఫినేషన్ అండ్ అర్జున డౌట్స్. ఫస్ట్ చాప్టర్ మాతాజీ లైక్ యుద్ధానికి మనకి 4 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా ఫస్ట్ చాప్టర్ లో. అర్జున డౌట్స్ రైట్ మాతాజీ. ఏమేమిటి అంటే అర్జునుడికి ఫస్ట్ చాప్టర్ లో వచ్చిన అంటే మనకి ఫస్ట్ అధ్యాయంలో ఏమేమిటి డౌట్స్ వచ్చాయి. ఫస్ట్ ది యుద్ధానికి సన్నిధం కావటం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఓకే ఐ స్టార్ట్ మాతాజీ సో దట్ వీ కెన్ హ్యావ్ అ డిస్కషన్. చాప్టర్ 1 భగవద్గీత 4 పాయింట్స్ ఇంపార్టెంట్ మాతాజీ. ఫస్ట్ ది యుద్ధానికి సన్నిధం కావటం, తర్వాత పాండవుల విజయ సంకేతాలు ఏంటి అన్నది మనకి క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశారు. లైక్ వాళ్ళు వాళ్ళ శంఖాల్ని పూరించడం అనేది ఒక విజయ సంకేతం. శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ వైపు ఉండటం కూడా ఒక విజయ సంకేతంగా మనము తీసుకోవచ్చు ఇక్కడ. ఈవెన్ లైక్ నెక్స్ట్ భక్తవత్సల కృష్ణ హిమ్సెల్ఫ్ ఈజ్ మనకి పాండవుల వైపు ఉన్నారు కాబట్టి అది ఒకటి కంప్లీట్ గా విజయ సంకేతంగానే మనం తీసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ అర్జునుడి సందేహాలు, అసలు అర్జునుడికి ఏమేమి డౌట్స్ వచ్చాయి, అసలు యుద్ధం ఎందుకు చేయాలి, ఇవన్నీ డౌట్స్ వచ్చాయి కదా మాతాజీ. 5 డౌట్స్ ఎవరైనా చెప్తారా మాతాజీ? సార్ ప్రభుజీ. శేషు మాతాజీ. మీరు కరెక్టే మాతాజీ. మీరు స్టార్ట్ చేసింది కరెక్టే మాతాజీ. ఆతతాయిలో అది మాతాజీ అంటే రైట్ మాతాజీ. అది సిన్ఫుల్ రియాక్షన్స్. మీరు కరెక్ట్, సిన్ఫుల్ రియాక్షన్స్ కరెక్ట్. ఓకే ఫస్ట్ ఇది కంపాషన్. అర్జునుడికి ఫస్ట్ కంపాషన్ వస్తుంది. వీళ్ళందరూ అటువైపు ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే కదా, నా స్నేహితులు, నా బంధువులు, అందరూ మా గురువులు, పెద్దవాళ్ళు, మా తాతలు, వాళ్ళందరూ ఉన్నారు. నేనెందుకు యుద్ధం చేయాలి, ఇక్కడ యుద్ధం చేసి ఆ పాపం వస్తుంది కదా యుద్ధం చేయటం వల్ల అనేది ఫస్ట్ ద కంపాషన్. ఫస్ట్ దయ కలిగింది. లైక్ అర్జునుడు రెడీగా లేరు యుద్ధం చేయటానికి. సెకండ్ ఎంజాయ్మెంట్, భోగము. ఎందుకు నో ఎంజాయ్మెంట్, లాస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటది కదా దీనివల్ల యుద్ధం చేయటం వల్ల. థర్డ్ వన్ ఈస్ సిన్ఫుల్ రియాక్షన్స్, ఫియర్ఫుల్ లైక్ ఆ యుద్ధం చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతారు లేదా ఫ్యామిలీస్ కోల్పోతారు. దానివల్ల ఏంటి పాపం అనేది మనకి కలుగుతుంది కదా. ఈవెన్ బ్రాహ్మణ హత్య జరుగుతుంది, గురు హత్య జరుగుతుంది అక్కడ యుద్ధం చేయటం వల్ల. వీటన్నిటి వల్ల మనకి పాపం కలుగుతుంది కదా అని చెప్పి ఇంకొకటి డౌట్ వస్తుంది అర్జునునికి. నెక్స్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్. ఈవెన్ ఇప్పుడు ఏంటి యుద్ధంలో అందరూ చనిపోవటం వల్ల ఏమవుతుంది, వర్ణ శంకర స్టార్ట్ అవుతుంది. మనం శ్లోక నెంబర్ 39 to 43 ఇది చూస్తే ఫస్ట్ ఏంటి కిల్లింగ్ ద ఎల్డర్స్. పెద్దవాళ్ళందరూ చనిపోవటం వల్ల ఏంటి మనకి ఎవరు మంచి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా మంచి చెప్పే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఏమవుతుంది, వర్ణ శంకర అనేది డిస్టర్బింగ్ ద సొసైటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, లైక్ అంటే మనకి ధర్మం ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సొసైటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే మంచి చెడు లేదా న్యాయం ధర్మం అనేవి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అధర్మం వృద్ధి చెందుతుంది. అధర్మం పెరిగినప్పుడు ఏమవుతుంది, మనం చేయాల్సిన కార్యక్రమాలు రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి చేయడం ఆపేస్తాము. దీని వల్ల అంతా ఏమవుతుంది, డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్.
మన పెద్దవాళ్ళు యుద్ధంలో మరణించినప్పుడు మనకి జరిగే ఇవన్నీ అన్నమాట. వర్ణ శంకర లేదా సొసైటీ చెడిపోవటం, దానివల్ల ఏంటి ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినప్పుడు ఆబ్వియస్లీ దాని ఆపోజిట్ అనేది పెరుగుతుంది, అధర్మం పెరిగిపోతుంది. అధర్మం పెరిగినప్పుడు చెడు కార్యాలు ఎక్కువగా జరగటం జరుగుతుంది. నెక్స్ట్ ఇండెసిషన్. ఇక్కడ అర్జునుడు ఏంటి, అందుకని ఇవన్నీ జరగటం కరెక్టా అనేది అర్జునుడి సందేహము. ఈ డెసిషన్స్ వల్ల ఏంటి హీ కాంట్, అర్జునుడు కరెక్ట్ గా ఒక డెసిషన్ తీసుకోలేకపోయారు, యుద్ధం చెయ్యాలా వద్దా అన్నది అర్జునుడికి ఫస్ట్ చాప్టర్ లో ఉన్న సందేహాలు అన్నమాట. ఫైనలీ అట్లా అర్జునుడు తను కుప్పకొల్పోతారు కదా రథం మీద. మనం ఈ శ్లోకాస్ అన్ని నేర్చుకున్నాం కదా మన శ్లోక క్లాస్ లో. లైక్ అర్జునుడు రథాన్ని ఇరుసేనల మధ్యలో పెట్టమని చెప్పటం శ్రీకృష్ణ భగవాను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రథసారథిగా ఉండి అర్జున్ని రథాన్ని ఇరుసేనల మధ్యలో పెట్టినప్పుడు హీ విల్ వాచ్. అటు యుద్ధం కౌరవుల సైడ్ ఉన్న ఆ సేన కూడా ఉంది, ఇటువైపు పాండవ సేన కూడా ఉంది. యుద్ధం జరిగితే ఆబ్వియస్లీ రెండు వైపులా కూడా మరణాలు అనేవి జరుగుతాయి. దీని వల్ల ఇదంతా జరగటం కరెక్టా అనేది అర్జునుడికి గల సందేహం అన్నమాట. అర్జునుడు కంప్లీట్ గా డిప్రెస్డ్, దయతో ఈ కంపాషన్ వీటన్నిటి వల్ల ఏంటంటే అర్జునుడు హీ వాజ్ కంప్లీట్లీ డిప్రెస్డ్ అనేది మనము ఫస్ట్ చాప్టర్ లో చూసుకున్నాము. నౌ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ చాప్టర్. లైక్ ఎవరైనా లైక్ మన సెకండ్ చాప్టర్ యాక్రోనిమ్ ఏంటో చెప్తారా? నేను చెప్తాను. అయ్యో గో హెడ్ మాతాజీ. ఎవరైనా చెప్పినంత వరకు గురు, మళ్ళీ తప్పు చెప్తాను. గురు గీత 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 గురు అండ్ ఐడెంటిటీ, టూ ధర్మాస్, ఆత్మారామ. వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ అందరూ చెప్పచ్చు, ఇట్స్ లైక్ డిస్కషన్ క్లాస్ అని అనుకుందాము. సెకండ్ చాప్టర్ లో మనము 72 శ్లోకాస్ లో ఎక్కువ నేర్చుకున్నది గురు. యాజ్ శేషు మాతాజీ చెప్పినట్టు గీత యాక్రోనమ్ ఇస్ GITA, గీత. జీ మీన్స్ గురు. ఇక్కడ గురు అంటే ఎవరు, గురువు మనకి లైఫ్ లో ఎందుకు చాలా ముఖ్యము, తర్వాత గురువుకి ఉండవలసిన లక్షణాలు ఏంటి, మనము గురువుకి ఏ విధంగా సరెండర్ అవ్వాలి అనేది ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. నెక్స్ట్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే మనం ఎవరము, హూ యామ్ ఐ అనేది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ గురించి చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ 2 డ్యూటీస్. మనము చేయాల్సిన 2 లైక్ డ్యూటీస్ ఏంటి, ధర్మాలు, స్వధర్మ, నిత్య ధర్మ. 4th వన్ ఈస్ ఆత్మారామ. ఇట్లా మనకి సింపుల్ గా మనకు సెకండ్ చాప్టర్ హోల్ గుర్తుపెట్టుకోవాలి అంటే గీత, గురు, ఐడెంటిటీ, 2 డ్యూటీస్ అండ్ ఆత్మారామ. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ గురు, శ్లోక నంబర్ 1 to 10 మనము గురు యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ తెలుసుకుంటాము. హితముని బోధించమని కృష్ణుడు అర్జున్ని శరణు వేడతారు. అట్లా అసలు ఎందుకు గురువు యొక్క ప్రాముఖ్యత మనకి ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ చాప్టర్ లో అతని ఉన్న క్వశ్చన్స్ అన్ని ఇక్కడ మనకి సెకండ్ చాప్టర్ లో శ్రీకృష్ణ భగవానుడు ఆన్సర్ చేస్తారు. ఈ లైక్ అన్ని క్వశ్చన్స్ గోయింగ్ త్రూ హోల్ ద అన్ని చాప్టర్స్ నుంచి వెళ్తున్నప్పుడు మనకి ప్రతి ఒక్క అర్జునుడు వేసిన క్వశ్చన్ కి శ్రీకృష్ణ భగవాన్ ఆన్సర్ చేస్తారు కదా. ఇలా చేస్తూ ఉన్నప్పుడు సెకండ్ చాప్టర్ లో గురువు యొక్క ప్రాముఖ్యతను గురించి శ్రీకృష్ణ భగవాన్ మనకి చెప్పారు. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అది, శ్లోకాస్ లో హితముని బోధించమని శ్రీకృష్ణ భగవాన్ని అర్జునుడు శరణు వేడతారు. అక్కడ ఈ సరెండర్ టు కృష్ణ, శరణాగతి పొందుతారు. అక్కడ శిష్యుడు అర్జునుడు శరణాగతి పొందారు కాబట్టి అర్జునుడు శిష్యుడు, ఈవెన్ అవర్ సుప్రీం ఫాదర్ శ్రీకృష్ణ భగవానుడు గురువుగా ఇక్కడ మనం చూస్తాం. ఇంకా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే కార్పణ్య దోషము అంటే మనకి ఏదైతే ఆందోళన వల్ల ఒక డౌట్స్ ఇండెసిషన్ అనేది అర్జునుడికి వచ్చింది కదా, దాన్ని ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు అంటే కార్పణ్య దోషము అంటే ఏంటి, ఆందోళన వల్ల మనకి కలిగే ఇండెసిషన్స్ అన్నమాట, టెన్షన్స్ వల్ల ఆందోళన
అశాంతి. అశాంతి నుంచి ఏమవుతుంది? మోహము, లోభము, ఇవన్నీ 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ కార్పణ్య దోషము మనలో కలగకూడదు అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తారు. నెక్స్ట్ గురు ప్రాముఖ్యత ఏంటి? గురువు గారి యొక్క బాధ్యతలు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ responsibilities of a guru, how guru help us, like he will validate us and optimize and navigate us. మనకి ఉండే లైక్ బలహీనతల్ని లైక్ అవే మన బలంగా మార్చగల శక్తి ఒక గురువుకి ఉంటుంది. అట్లాగనే శిష్యుడి యొక్క బలహీనతనే అతని బలంగా మార్చగల వ్యక్తి ఒక గురువు. శిష్యుడి లక్షణాలు ఏమిటి? ఇక్కడ సరెండరింగ్ టు గురు, వాట్ ఎవర్ హీ సేస్. మనకి గురువు ఏం చెప్పారో అది మనం ఫాలో అవ్వటమే ఫస్ట్ మనం చేయాల్సిన పని. బికాస్ ఒక గురువుకి తెలుసు మనం ఎంతవరకు చేయగలము ఏంటి అన్నది. లైక్ హౌ కృష్ణకి మొత్తం తెలుసు అర్జునుడు ఎంతవరకు చేయగలరు, ఏం చేయాలి అన్నది ఆయనకి తెలుసు. కాబట్టి హీఈస్ గైడింగ్. అట్లానే మన లైఫ్ లో మనకంటూ ఒక గురువు ఉండాలి. సో దట్ హీ విల్ గైడ్ అస్. ఇక్కడ ఏంటంటే స్పిరిచువల్ గా, మెటీరియల్ గా ఆబ్వియస్లీ మనం అందరం లైక్ మ్యాథ్స్ సైన్స్ చదువుతానే ఉంటాము. పిల్లలు చదవనన్నా మనము ప్రెషర్ పెట్టి మరీ చదివిస్తాం. కానీ స్పిరిచువల్ లైఫ్ లో కూడా మనకంటూ ఒక గురువు ఉండాలి. మనకనే కాదు, పిల్లలకి కూడా. వై? బికాస్ మనము ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మన లైఫ్ ఎండ్ అయ్యేటప్పుడు ఫర్ ష్యూర్ ఆ గురువు చెప్పినవన్నీ మనం గుర్తు పెట్టుకొని వీ కెన్ రీచ్ టు అవర్ సుప్రీం ఫాదర్ అన్నమాట. అందుకని వీ నీడ్ అ గురు ఇన్ అవర్ లైఫ్. లాస్ట్ లో నేర్చుకోవచ్చులే ఇవన్నీ అంటే అది వేరే విషయం. ఇప్పుడు మనం ఇప్పటి నుంచి మనం నేర్చుకుంటే ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాము? ఇప్పుడు మన ఎగ్జామ్ రాయాలి అంటే ఎప్పుడో 1 year నుంచి ప్రాక్టీస్ చేసి ఫైనల్ ఎగ్జామ్ 1 year తర్వాత రాస్తాం. అది ఇప్పుడు మనం ఇప్పటి నుంచి ఆయన నామాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళే వేస్ ఏంటి, ఎవరు మనకి ఇవన్నీ చెప్తారో? ఒక గురువు. ఆ గురువుని ఆశ్రయించి ఆయన చెప్పింది ఫాలో అవుతూ సరెండరింగ్ టు గురు అలా చేసినప్పుడు డోంట్ ఎవర్ గివ్ అప్. అంటే మనకి ఎన్ని లైక్ ఆబ్స్టకల్స్ వచ్చినా మధ్యలో అవన్నీ తట్టుకుంటూ ఓకే హీఈస్ దేర్ టు గైడ్ అస్. వన్స్ మనం ఆ అసోసియేషన్ ని తీసుకుంటే కృష్ణ నిన్న ఒక శ్లోక ఐ డింట్ రిమెంబర్ ద చాప్టర్, శ్లోకాస్ చదువుతా ఉన్నప్పుడు కృష్ణ ఇస్ సేయింగ్ మనం ప్రాక్టీస్ చేయనివ్వండి చేయకపోనివ్వండి, అంటే కృష్ణాని రీచ్ అవ్వటానికి మనం చేసినా చేయకపోయినా ఆ అసోసియేషన్ తో ఉంటే అంట హీ విల్ ఫర్ ష్యూర్ గివ్ దట్ ఎనర్జీ. అంటే కృష్ణ మనకి ఆ వేస్ ని కల్పిస్తారు. వన్స్ మనం అంటే మన మనసులో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, లేదా మన అంటే టెంపుల్ కి వెళ్తాము, ఈవెన్ ఈ క్లాసెస్ అటెండ్ అవుతుంటాము, ఫాలో అవుతామా అవ్వమా అన్నది ఇట్స్ అవర్ మన ఒపీనియన్. అది మన లైక్ ప్రియారిటీ మనం వెళ్తున్నప్పుడు ఇంకా నేర్చుకుంటాం కాబట్టి అవి మన ప్రియారిటీస్ నెమ్మదిగా మారుతాయి. ఇవన్నీ ఎట్లా మళ్ళా శ్రీకృష్ణ భగవానుడే మనకు అవకాశాలని కలిగిస్తూ ఉంటారన్నమాట. దట్స్ వై ఫస్ట్ సరెండరింగ్ టు ద గురు, వాట్ ఎవర్ హీ సేస్. అతని గురువు మనకి ఏదైతే ఉపదేశిస్తారో అవన్నీ ఫాలో అవుతూ, అవి ఏదైతే మనకి ఎలా గైడ్ చేస్తున్నారో అవన్నీ ఫాలో అవుతూ ఉంటే సమ్ డే మనకి ఆ శక్తిని ఆ శ్రీకృష్ణ భగవానుడు కలిగిస్తారు. అది ఇక్కడ ఇంపార్టెన్స్. లైక్ శిష్యుడు యొక్క బల. హరే కృష్ణ మాతాజీ. ఏం లేదు మాతాజీ, మీరు చెప్పిన దానికి నాకు ఒక చిన్నది గుర్తొస్తుంది, చెప్పమంటారా? గో హెడ్ మాతాజీ. యా, షేర్. అంటే నేను ఇప్పుడు మరి ఏదో గుర్తొచ్చింది, చెప్తాను మాతాజీ. ఇదే సేమ్ మీరు చెప్పిన అసోసియేషన్ పాయింట్ కి నాకు బాగా అనిపిస్తోంది, అందుకని ఐ వాంటెడ్ టు షేర్. మరంట ఒక ఆయన ఉన్నారు, పేర్లు గుర్తులేవు నాకు కానీ చెప్తాను. ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆయనట వరాహస్వామితో మాట్లాడతారట. ఎప్పుడు ఈవినింగ్ ఆయనకి సేవ చేసి ఆయన వరాహస్వామితో మాట్లాడతారట. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు అనమాట. అంటే జస్ట్ హీ ఆల్వేస్ హెల్ప్స్ హిమ్. ఎవరు వరాహస్వామితో మాట్లాడే ఆయనకి శిష్యుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు హెల్ప్ చేస్తుంటాడు. ఒకసారి ఈ శిష్యుడు ఆయన అడిగాడంట, స్వామి మీరు ఎప్పుడు వరాహస్వామితో మాట్లాడుతూ ఉంటారు కదా, నాకు ముక్తి వస్తుందా? నేను మీకు సేవ చేస్తున్నాను కదా, నాకు ముక్తి వస్తుందా? ఒకసారి స్వామిని కనుక్కుని చెప్తారా నాకు అనేసి అంటాడంట ఆయన. సర్లే, నేను రేపు మాట్లాడినప్పుడు నేను కనుక్కుని నీకు చెప్తాను అనేసి అంటాడు.
సరే అనేసి నెక్స్ట్ డే ఆయన మాట్లాడేటప్పుడు వరాహస్వామిని అడుగుతాడనమాట. ఇదిగో మా శిష్యుడు ఇలా అడుగుతున్నాడు, మరి తనకి వైకుంఠంలో స్థానం ఉందా అంటే, ఆ తప్పకుండాను, తను చక్కగా సేవ చేస్తున్నాడు కదా, తనకి తప్పకుండా ఉంటది అనేసి చెప్పాడట వరాహస్వామి. సరే అనేసి ఈయన గురుగారు రిటర్న్ వచ్చినప్పుడు మామూలుగా శిష్యుడికి చెప్తాడు, ఇదిగో నీకుంది అట్లే, నో వర్రీస్, అది ఇది అని అంటాడు. అయితే ఇతనికి ఇంకో డౌట్ వస్తది. గురుగారు మీరు ముందు వెళ్తారా, నేను ముందు వెళ్తానా? ఎందుకంటే మీరు ముందెళ్తే నేను ముందెళ్తే మీకోసం ప్లేస్ పెడతాను. మీరు ముందెళ్తే మరి నా కోసం గూడా ఏమన్నా పెడతారా? అది గూడా కనుక్కుంటాను. సరే కనుక్కుంటాను అనేసి అంటాడు. సరే అనేసి నెక్స్ట్ డే మళ్ళీ అడుగుతాడు గురువుగారు వరాహస్వామిని. స్వామి మరి నా శిష్యుడు ఇట్లా అడిగాడు, ఏమంటారు అంటే, అప్పుడు ఆయనేమంటాడంటే, నేనింకా నీ గురించయితే ఆలోచించలేదు. అంటే గురువుగారు నేను నీ గురించయితే ఆలోచించలేదు, నీ శిష్యుడైతే తప్పకుండా ఎళ్తాడు. నేను నీ గురించి ఇంకా ఆలోచించలేదు అంటాడు వరాహస్వామి గురువుగారితో. ఇక గురువుగారికి, అదేంటి స్వామి, నేను రోజు నీతో మాట్లాడుతున్నాను, నా గురించి ఆలోచించలేదు అంటే, తన గురించి ఇంకా తెలీదట. అతను గురువుగారు వైకుంఠానికి వెళ్తాడో లేదో తెలీదు. కానీ శిష్యుడైతే పక్కా వెళ్తాడు. అది ఆల్రెడీ చెప్పేసారు స్వామి. అదేంటి స్వామి అదెలాగా అనేసి అడుగుతారనమాట. అంటే ఇప్పుడు వైకుంఠంలో ఎవరుంటారు? అందరూ డివోటీస్ ఉంటారు. ఓకే. డివోటీస్ కి అందరూ సేవలు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకరికొకరు సేవ చేసుకుంటూ ఉంటారు. నీ శిష్యుడు ఆల్రెడీ నీ దగ్గర ట్రైన్ అయ్యాడు కదా, సో ఆయన ఎటు డివోటీస్ కి సేవ చేస్తాడు తనకి తెలుసు. సో తను వైకుంఠంలో చక్కగా డివోటీస్ తో అందరితో కలిసిపోతాడు కాబట్టి తనకి ఎటు ప్లేస్ ఉంటది, తను సేవ చేసుకుంటాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నువ్వేమి డివోటీస్ కి సేవ చేయట్లేదు. నేను వైకుంఠంలో బిజీగా ఉంటాను. మరి నీకేం చేయాలో తెలియదు కాబట్టి నువ్వెందుకు అసలు వైకుంఠంలో అనేసి అంటాడనమాట వరాహస్వామి గురువు గారు. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి తర్వాత ఆయన వేరే రూపంలో వేరే దగ్గరికి వెళ్ళి సేవ చేయడానికి ట్రై చేస్తాడనమాట. జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ మాతాజీ. ఆ డివోటీ అసోసియేషన్ అది అంత exactly. Not even devotee association, Mataji, here serving to Krishna is enta important. Serving to his devotees kuda ante important. That is what here, Mataji. Thank you so much, Mataji, for sharing. ఇప్పుడు కృష్ణ అదే చెప్తారు కదా, బెటర్ టు హ్యావ్ లైక్ devotees of devotees, then he likes more than action. Yeah, it's very nice. Thank you. Thank you so much, Mataji. Here గురు శిష్య సంబంధం గురించి మనకి ప్రభుజీ మనకు ఒక శ్లోక కూడా చెప్పారు, లైక్ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ ఓం సహనావవతు అంటే we learn and chant Vedas together. ఇక్కడ ఏంటంటే గురు శిష్యు సంబంధం ఎట్లా ఉంటుంది అంటే, they will learn the Vedas together and they will chant the Vedas together. ఇవన్నీ ఏంటి? At the same time సహనౌ భునక్తు, we enjoy the fruits of chanting together. And sahavīryam karavāvahai అంటే we do our spiritual karavāvahai, and we do our spiritual activities together. And తేజస్వినావదీతమస్తు, let our intelligence shine. ప్రతిదీ కూడా గురువు ఎట్లా అంటే మనల్ని చేస్తారు, అతను ఏ విధంగా అయితే గ్రో అవుతారో అతని స్పిరిచువల్ లైఫ్ లో మనల్ని కూడా అంతే విధంగా గ్రో అవ్వటానికి he will encourage us. మా విద్విషావహై, we should not get envy to each other. అట్లా మధ్యలో mutual understanding తో they will guide each other in their spiritual path అన్నమాట. ఇంకా సెకండ్ చాప్టర్ లో మనం ఎక్కువగా వెరీ ఇంపార్టెంట్ లైన్స్ ఏంటంటే సాంఖ్య యోగము. సాంఖ్య యోగము అంటే ఏంటి మాతాజీ గారు, ప్రభుజీస్ ఎవరైనా చెప్పగలరా? మాతాజీ సాంఖ్య యోగం. హరే కృష్ణ, వినిపిస్తుందా మాతాజీ నేను మాట్లాడి? సాంఖ్య యోగము. ఓకే,
No worries. సాంఖ్యయోగం అంటే అనలిటికల్ స్టడీ బిట్వీన్ బాడీ అండ్ అవర్ సోల్. ఈ రెండింటి మధ్య హౌ దే ఆర్ బోత్ ఆర్ కనెక్టెడ్, హౌ దే షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ అనేది సాంఖ్యయోగము. సాంఖ్యయోగం ఏ విధంగా మనకి ఎందుకు వీ హ్యావ్ టు ఫాలో సాంఖ్యయోగము అంటే ఇట్ విల్ హెల్ప్ అస్ లైక్ ఆధ్యాత్మిక జీవితానికి ఒక బలమైన పునాదిని కలిగిస్తుంది. తితిక్షిత లైక్ అండర్స్టాండింగ్ నేచర్ పెంచుతుంది. అవాస్తవమైన ఆధ్యాత్మికత నుండి మనల్ని కాపాడుతుంది సాంఖ్యయోగం నేర్చుకోవటం వల్ల. లైక్ అంటే రిచువల్ కి స్పిరిచువల్ కి ఉన్న డిఫరెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సాంఖ్యయోగము. లైక్ ఇంకా చాలా కలవరపెట్టే పరిస్థితుల్లో కూడా లైక్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ మనకు ఉంటాయి. అంటే ఈజీగా డెసిషన్ లైక్ నిర్ణయాలు తీసుకునే క్యాపబిలిటీని సాంఖ్యయోగం మనకి కలిగిస్తుంది అన్నమాట. జీవించున్న వారిని గురించి గాని మరణించి ఉన్న వారిని గురించి గాని మనము చింతించకూడదు. అండ్ హియర్ కమ్స్ అవర్ నెక్స్ట్ పాయింట్ ఫ్రమ్ ఐడెంటిటీ, లైక్ సెకండ్ చాప్టర్ ఐడెంటిటీ. హూ యామ్ ఐ? హూ యామ్ ఐ అంటే మనం ఎవరు? ఎనీవన్ కెన్ షేర్ మాతాజీ. హూ యామ్ ఐ? వెరీ ఈజీ. శ్రేషు మాతాజీ, ఆర్ యు దేర్? మాతాజీ అంటే నేను ఎవరంటే ఆత్మ, ఇది నేను దేహాన్ని కాదు. నేను కరెక్ట్ మ్యామ్. ఈవెన్ మనం ఇప్పుడు శ్లోక క్లాస్ లో సెకండ్ చాప్టర్ లో ఉన్నాం మాతాజీ. లైక్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తాను. లైక్ స్పిరిట్ సోల్, ఎందుకు సోల్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ భవిష్యత్తు నందు మనం ఎప్పుడు ఉండకపోమని శ్రీకృష్ణ భగవానుడు సెకండ్ చాప్టర్ శ్లోకాస్ లో చాలా బాగా చెప్పారు. లైక్ యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద స్పిరిట్ సోల్. అంటే ఈ జన్మలో నువ్వు ఈ బాడీతో ఉన్నావు, మేబీ నెక్స్ట్ జన్మలో యూ విల్ హ్యావ్ మనకి ఇంకో బాడీ అనేది వస్తుంది, లేదా పూర్వజన్మలో వీఆర్ ఇన్ అనదర్ బాడీ. కాకపోతే మనమైతే ప్రతి జన్మలో కూడా ఉన్నాము, అది మనకి గుర్తుండదు అంతే. లైక్ ఎవ్రీ లైక్ ప్రతి జన్మలో కూడా మనం ఉంటానే ఉంటాము. భవిష్యత్తునందు మనం ఎవ్వరం ఉండకపోము, అందరం ఉంటానే ఉంటాము. లైక్ పాస్ట్ లో లైఫ్ లో ఉన్నాము, ఈ లైఫ్ లో ఉంటున్నాము, నెక్స్ట్ లైఫ్ లో. ఇదంతా ఏంటి? సోల్. బికాస్ సోల్ ఈస్ ఎటర్నల్, అది శాశ్వతము సోల్. అండ్ సోల్ ఈజ్ ఇండివిజువల్. లైక్ ఎట్లా చెప్పాలి అంటే లైక్ దేహమునందు మార్పుల వలె జీవాత్మ కూడా మరణ సమయమున మరి ఒక దేహమును పొందును. లైక్ హౌ మనం ఏంటి పాత బట్టలు పోయినప్పుడు కొత్త బట్టలు ధరించినట్టు సోల్ కూడా ఒక బాడీ పాడైనప్పుడు ఇట్ విల్ టేక్ అ న్యూ బాడీ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్, దిస్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సోల్. సుఖ దుఃఖముల అనేవి లైక్ దే ఆర్ లైక్ తాత్కాలికము. అండ్ ఇంద్రియానుభవముల వలన సుఖ దుఃఖముల గురించి ఈ లైక్ అంటే మన ఇంద్రియముల నుంచి వచ్చే సుఖ దుఃఖాల గురించి మనం ఎప్పుడు కలత చెందకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. టు అండర్స్టాండ్ సాంఖ్యయోగ, మనము సాంఖ్యయోగ పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 different things like flesh and spirit. At the same time, appearance and reality. And my glory, like our glory and God's glory. ఈ డిఫరెన్స్ అనేది మనము తెలుసుకుంటే సాంఖ్యయోగం అనేది కరెక్ట్ గా అర్థమవుతుంది అన్నమాట. అది ఏంటి? లైక్ ఆత్మ అంటే ఏంటి అసలు క్లియర్ కరెక్ట్ గా అంటే ఇట్ ఈస్ జన్మరహితము. ఈ జన్మలో ఉంది, మరు జన్మలో లేదు అనేది ఉండదు. ఇట్ విల్ బి ఎటర్నల్, ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఇట్ ఈస్ నిత్యము. ఆత్మ ఈస్ నిత్యము, శాశ్వతము అండ్ పురాతనము. ఎట్లా మనకి ఇది ఈ స్లోగన్ మన అందరికీ బాగా తెలిసిందే. వానికి మరణము తప్పదు, మరణించిన వానికి మరలా జన్మము తప్పదు. అందుచేత విద్యుక్త ధర్మ నిర్వహణమునందు దుఃఖింపరాదు. మనం చేయాల్సిన ధర్మం ఏంటి అన్నది ఆ శ్రీకృష్ణ భగవానుడి మీద పెట్టేసి మొత్తం మనం మన కర్మలను చేస్తూ ఉండాలి. దేహమందు వసించు దేహి ఎన్నడను చంపబడదు కనుక ఏ జీవిని దుఃఖింపనవసరం లేదు. హియర్ కృష్ణ ఈ సెకండ్ చాప్టర్ లో మెయిన్ క్లారిఫైస్ అర్జునస్ 2 doubts. సెకండ్ చాప్టర్ లో మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏ డౌట్స్ ని క్లారిఫై చేశారు?
ఎనీవన్ కెన్ రివైజ్ మాతాజీస్. మనకంటే ఫస్ట్ చాప్టర్ లో అర్జున హ్యాస్ మెనీ డౌట్స్, లైక్ 5 డౌట్స్ ఉండేవి కదా. కంపాషన్, ఎంజాయ్మెంట్, సిన్ఫుల్ రియాక్షన్స్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ అండ్ ఇండెసిషన్. అయితే ఇక్కడ మనకి కంపాషన్ అండ్ ఎంజాయ్మెంట్ అనేవి, లైక్ కంపాషన్ ఇక్కడ ముందరే మనకి చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు, బికాస్ దయా ఆర్ లైక్ కంపాషన్ టువర్డ్స్ ఎనీవన్ ఉండకూడదు. ఎందుకంటే వీఆర్ నాట్ దిస్, మనం అందరం సోల్, ఆత్మ ఎప్పుడు ఉంటుంది, ఉండింది, ఉన్నాము అండ్ ఉంటుంది కూడా ఎప్పుడు. అందుకని దేర్ ఇస్ నో వే లైక్ కంపాషన్ ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ 2 more డౌట్స్ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ శ్లోకాస్ 27 అట్లా సాంఖ్యయోగము తర్వాత హూ యామ్ ఐ ఆర్ ఐడెంటిటీ తర్వాత ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ 2 డౌట్స్ ని క్లారిఫై చేశారు అర్జునుడివి. ఆ 2 డౌట్స్ ఏంటో చెప్పగలరా మాతాజీ? ఎనీవన్, శాంత మాతాజీ ఆర్ శేషు మాతాజీ. అంటే కృష్ణు అంటే గుర్తున్నంత వరకు అంటే దీనివల్ల నాకు పాపం అంటుకుంటుంది ఏమన్నా అర్జునుడు అంటే వీళ్ళందరినీ చంపడం వల్ల, అంటే అప్పుడు కరెక్ట్ మాతాజీ, వెరీ వెరీ కరెక్ట్. సిన్ఫుల్ రియాక్షన్స్, ఈ యుద్ధం చేయడం వల్ల నాకు పాపం అంటుతుంది కదా అని అర్జునుడు అడిగిన దానికి ఇంకొకటి ఏంటంటే ఎంజాయ్మెంట్, దీని వల్ల నాకు ఎటువంటి ఆనందము కలగదు అని చెప్పి అర్జునుడు అడుగుతారు కదా. హౌ ఏంటి అన్నది ఇక్కడ మనకి చంపి నేనేమి చేస్తాను అంటే నాకే అంటే రాజ్యం వస్తుంది ఈ శ్రీకృష్ణ, లైక్ ఏదర్ యుద్ధంలో చనిపోవటం వల్ల మనకి స్వర్గం లభిస్తుంది, లేదా యుద్ధం చేసి మనం విజయాన్ని సాధిస్తే మనకి రాజ్యం కలుగుతుంది. ఏదర్ అవన్నీ ఉంటాయి అనేది శ్రీకృష్ణ భగవానుడు మెన్షన్ చేశారు. యా, మళ్ళా దాని వల్ల నాకేంటి లాభం, అందరూ చనిపోయాక నేను వీటన్నిటితో ఏం చేయగలను అని చెప్పి అర్జునుడు అడిగిన క్వశ్చన్స్ కి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు అంటే, క్షత్రినిగా నీ స్వధర్మమును అనుసరించి ధర్మానుగుణమైన యుద్ధం చేయటం మేలు. ఎందుకంటే ఎవరు చేయాల్సిన ధర్మాన్ని వాళ్ళు పాటించినప్పుడు మనకి ఎటువంటి పాపము కలుగదు. ఒకవేళ నువ్వు నీ స్వధర్మాన్ని నిర్లక్ష్యపరిస్తే నీకు పాపం కలుగుతుంది, కీర్తిని కూడా కోల్పోతావు. అట్ ద సేమ్ టైం గౌరవించే వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు. ఎవరైతే ఇప్పటి వరకు నేను గౌరవిస్తున్నారో నువ్వు నీ ధర్మాన్ని వదిలి వెనుతిరిగావంటే యుద్ధం నుండి, అంటే మన లైఫ్ లో మనం ప్రాక్టికల్ గా ఎట్లా మనం చేయాల్సిన ధర్మాన్ని మనం చెయ్యకపోతే జరిగే నష్టాలు ఏంటి అంటే, గౌరవించే వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు. నిర్దయ వాక్యాలతో ఇవన్నీ శ్రీకృష్ణ భగవాన్ అర్జున్ని పలికారు. నీ సామర్థ్యమును నిందిస్తారు, నీ స్ట్రెంగ్స్ ని. అంటే ఇప్పుడు సమ్ టైమ్స్ లైక్ మనం ఎవరి దగ్గరైనా లైక్ తక్కువగా అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మనం యాజ్ కృష్ణ కాన్షియస్ లో ఉన్నప్పుడు ఒక్కోసారి సరే మనకి ఎందుకులే అని కొన్నిసార్లు వదిలేస్తాం. అప్పుడు ఎట్లా చూస్తారు, వాళ్ళు సామర్థ్యాన్ని నిందిస్తారు. మేబీ దే విల్ టేక్ ఇన్ అ డిఫరెంట్ వే. మనం భరిస్తాము. కొన్నిసార్లు ఏంటంటే వీ హ్యావ్ టు స్పీక్ అవుట్. గౌరవము కలవానికి అనున్నది మరణము కంటే దారుణమైనది అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. దట్స్ వై ఇక్కడ ఏంటి, సకామ కర్మ చేయాలి. సకామ కర్మ ఇనీషియల్ గా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సకామ కర్మ అంటే చేసే పనికి ప్రతిఫలం ఆశించడం. ఇనీషియల్ గా మనము ఒక పాత్ చూస్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ సకామ కర్మలో స్టార్ట్ చేసాము అంటే కృష్ణ మనకి ఆ ఎనర్జీని ఇస్తారు. నెక్స్ట్ విల్ మూవ్ ఇన్ టు నిష్కామ కర్మ. లైక్ ఏంటంటే ప్రతిఫలం ఆశించకుండా కర్మ చేయటాన్ని నిష్కామ కర్మ అంటాం. కాబట్టి నిష్కామ కర్మకి మూవ్ అవుతాం అనమాట. నిష్కామ కర్మ వల్ల మనకి ఏం జరుగుతుంది, ఎటువంటి నష్టం ఉండదు. వి వోంట్ ఎక్స్పెక్ట్ ద ఫ్రూట్స్. అంటే మనం అక్కడి నుంచి ఏమీ ఆశించాం, మనం చేసే కర్మ నుండి ఏమీ ఆశించాం. దానివల్ల ఏం జరుగుతుంది, మనకి ఎటువంటి నష్టం ఉండదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోము, ఇది మనకి రావాలి అలా అనేది ఉండదు. కాబట్టి వీల్ లివ్ హ్యాపీలీ, ఎట్లా ఉన్నామో అలానే ఉండగలుగుతాము. ఎటువంటి హాని ఉండదు. బికాస్ వీఆర్ నాట్ హర్టింగ్ ఎనీవన్. స్వల్ప పురోగతి, నెమ్మదిగా మనకైతే మనం ఉన్న వేలో చక్కగా మనం పురోగతి సాధిస్తాము. ఇంకా భయం నుండి మానవుడు
రక్షించును నిష్కామ కర్మ చేయడం వల్ల. ఇంకా ఏంటి, ఫోకస్, వ్యవసాయాత్మిక బుద్ధి, లైక్ ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది. స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగి ఉంటాము నిష్కామ కర్మ ప్రాక్టీస్ చేస్తే. సకామ కర్మ అండ్ నిష్కామ కర్మ. లైక్ ఫస్ట్ సకామ కర్మ ఏంటంటే ఇనీషియల్ గా వీల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ మనం ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు. నెక్స్ట్ ఏంటి, మనం అదే ఆ స్పిరిచువల్ పాత్ లో మూవ్ అవుతా ఉన్నప్పుడు నిష్కామ కర్మ కూడా చేయగలుగుతాము. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం విల్ రీచ్ దట్. కృష్ణ విల్ గివ్ దట్ స్ట్రెంగ్త్, మనకి అవకాశాన్ని ఇస్తారు కాబట్టి నిష్కామ కర్మ సాధిస్తాము. ఇట్లా కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, అల్పజ్ఞులైన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు, స్వర్గలోక ప్రాప్తి లేదా మనం చేసే ఈ ఉత్తమ జన్మ, ఇవన్నీ అధికారము వంటివన్నీ పొందుటకై విభిన్నమైన కామ్య కర్మలు, లైక్ అంటే మెటీరియల్ లైక్ ఎట్లా చెప్పాలి, వేదములందు ఆకర్షింపబడిన ఇంద్రియ తృప్తి, సంపన్నమైన జీవితము అనేవి ఉంటాయి కదా. కొరగొరి ఇవన్నీ మోహ పరవశులకు వారి మనస్సునందు భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయం కలుగుదు. ఎవరైతే ఈ మెటీరియల్ డిజైర్స్ లేదా మనం ఈ పూజ చేస్తే ఇది జరుగుతుంది మనకి అనే థాట్స్ లో ఉండే వాళ్ళకి ఎప్పటికీ స్థిరమైన మనస్సు కలగదు. ఇంకా సెకండ్ చాప్టర్ లో మనం నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే త్రిగుణములు. త్రిగుణములకి మనకి ప్రభుజీ ఒక స్టోరీ షేర్ చేశారు. ఇఫ్ ఎనీవన్ ఐ విల్ టెల్ ద స్టోరీ, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు షేర్. రాజు 4 భార్యల కథ స్టోరీ చెప్పారు. ఎవరికైనా గుర్తుందా మాతాజీ? త్రిగుణముల గురించి చెప్తూ. అంటే ఈ స్టోరీ దాంతో తెలియదు మాతాజీ, బట్ అంటే ఆయన చనిపోయే టైంకి వచ్చే వాళ్ళు ఎవరు, అంటే శ్మశానం వరకు వచ్చే వాళ్ళు ఎవరు, ఆ స్టోరీయా మాతాజీ? అంటే రాజు మాతాజీ, కరెక్ట్ మాతాజీ. అంటే మనతో వచ్చేవి ఏవి, తమో గుణాల గురించి చెప్పారు మాతాజీ. మన చివరి వరకు వచ్చేది ఏది, భార్యలు, 4 భార్యలు. ఓకే, థాంక్యూ మాతాజీ. అయితే మొదటి భార్యని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తా ఉంటాడు, అసలు ఏం పట్టించుకోడు. బట్ హీ కేర్స్ మోర్ ఆన్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఐ థింక్ ఈచ్ హ్యావ్ సెపరేట్ క్వాలిటీస్ వేర్ దే రిప్రజెంట్ సంథింగ్. బట్ ఫైనలీ వెన్ హీ ఆస్క్ హూ విల్ కమ్ విత్ మీ after death also, and no one will turn up except the first one. Then he felt very bad, like నేను ఎందుకు అంటే why I haven't take care, నేను అసలు టేక్ కేర్ చేయలేదు, but you are the only one is coming with me, అదేదని. రైట్ మాతాజీ? కరెక్ట్ మాతాజీ. The first one is nothing but soul representation, ఆత్మ. రైట్ మాతాజీ. హియర్ ఆల్రెడీ మనకి మాతాజీ చక్కగా వివరించారు స్టోరీ ఏంటన్నది. ఎస్, శేషు మాతాజీ చెప్పినట్టు ఇట్స్ నాట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు గుణాస్. కాకపోతే మనము దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామో, మనతో వచ్చేది ఏంటి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాజు 4 భార్యలు కదా ఏంటి అంటే, హౌ కాంతమాతాజీ ఆల్సో మెన్షన్ దట్ 4 భార్యల్లో ఆ రాజు ఎప్పుడు మొదటి భార్యని పట్టించుకునేవారు కాదు. కాకపోతే చివరి క్షణంలో ఎప్పుడైతే హీ వాజ్ అబౌట్ టు లీవ్ దిస్ వరల్డ్ అన్నప్పుడు అదొకటే, ఆ మొదటి భార్య ఒక్కరే వస్తాను అని చెప్తారు. మిగతా వాళ్ళందరూ లైక్ అంతిమ కార్యములు, రెండవ భార్య ఏం చెప్తుంది, అంతిమ కార్యముల విధి పూర్వకంగా నేను చేస్తాను, మీరు మరణించినప్పుడు మీ కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా చూసుకుంటానని. మూడవ భార్య మరణించిన తర్వాత వేరొకరిని లైక్ ఇంకొకరిని నేను చేసుకుని హ్యాపీగా ఉంటాను అని చెప్తుంది. ఫోర్త్ భార్య ఏం చెప్తుందంటే, మరణ సమయమున ఎప్పుడు లైక్ అంటే నాకు ఇంకా ఏమీ పని లేదు మీతో అన్నట్టు ఇంకా వదిలేస్తుంది. అయితే ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫోర్త్ భార్య ఏదైతే మనతో ఎప్పుడు రానని చెప్పిందో అది ఇట్స్ లైక్ అవర్ బాడీ, ఇట్ నెవర్ కమ్స్ విత్ అస్. మూడవ భార్య మరణించిన తర్వాత వేరొకరితో వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇట్స్ లైక్ అవర్ ప్రాపర్టీస్, ఏదైతే ధనము లేదా మనతో పాటు ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ఇంకొకరి కంపల్సరీ వెళ్ళిపోతాయి, మనమేమి అనుభవించం ఇంకా వాటిని. ఇంకా రెండవ భార్య అంతిమ కార్యములను విధిపూర్వకంగా చేస్తాను అని చెప్తుంది. అదేంటంటే మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూని. మొదటి భార్య ఏదైతే నీతోనే ఉంటాను, నేను ఎప్పుడు ఇంకా మీతో ఉంటాను అని చెప్పారో అది మన ఆత్మ. ఆత్మ విల్ ఆల్వేస్ బి దేర్ విత్ అస్. ఇక్కడ ఎగ్జాంపుల్ అట్లా తీసుకుందాం. నెక్స్ట్
ఆల్వేస్ కనెక్ట్ విత్ గాడ్ బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్. లైక్ యోగస్థ కురు కర్మాని అని ఒక శ్లోకాలో ఉంది కదా. అక్కడ ఏంటంటే మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతునితో రిలేట్ చేసుకోవాలి. లైక్ ప్రభుజీ ఎప్పుడు మనకి చెప్తారు, ప్రతిది అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు మనం భగవంతుని ఎట్లా తలుచుకుంటాము, మేబీ లైక్ స్టార్ట్ చేసే ముందర వీ కెన్ ప్రే టు కృష్ణ అట్లా అన్నమాట. ఇంకా ఇక్కడ మెయిన్ మనం డ్రామాలో కూడా చూసాం స్థిత ప్రజ్ఞ. స్థిత ప్రజ్ఞ అంటే ఎట్లా ఉంటారు, ఎవరైనా చెప్పగలరా? మరి స్థిత ప్రజ్ఞ సారీ గుణములు చెప్పలేదు కదా మనకి 3 గుణములలో లైక్ సత్వ రజస్ తమో గుణములు కదా. అక్కడే ఇంకా మెయిన్ హై లెవెల్ ఏంటంటే స్థిత ప్రజ్ఞ. రజో అంటే హ్యావింగ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ప్యాషన్. సత్వ మోడ్ ఆఫ్ గుడ్నెస్. తమోగుణ అంటే మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఎగ్జాంపుల్స్ ఎవరైనా ఇవ్వగలరా మాతాజీ? మనకి ప్రభుజీ ఇక్కడ చెప్పారు సత్వ లైక్ రజోగుణానికి ఎగ్జాంపుల్ చెప్పారు, మోడ్ ఆఫ్ ప్యాషన్. తమోగుణ నేను ఒకటి చెప్తాను మాతాజీ. ఎవరైనా రజోగుణానికి లైక్ మోడ్ ఆఫ్ ప్యాషన్ లైక్ దుర్యోధనుడు చెప్పారు. ఎస్ యశుమతి. తమోగుణ నేను రజోగుణ దుర్యోధన. ఓకే ఓకే మాతాజీ, సేమ్ అక్కడే ఉన్నారు వీళ్ళు కూడా, తమోగుణ కూడా. ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు. కానీ ఇంకా ఈ 3 గుణాస్ కి హయ్యర్ లెవెల్ ఏంటంటే స్థిత ప్రజ్ఞ. స్థిత ప్రజ్ఞ అంటే ఎట్లా ఉంటారు వీళ్ళు? మనం ఆల్రెడీ డ్రామా కూడా మనం చక్కగా చూపించారు ప్రభుత్వం మనతో. అంటే కష్ట సుఖాలకి దేనికి చలించక అంటే శీతోష్ణ సుఖ దుఃఖ అది స్థిత ప్రజ్ఞత కదా. కరెక్ట్. అంటే ఏది వచ్చినా దాన్ని మన కర్మను మనం చేస్తాము, దాన్ని దేన్ని మనం దుఃఖాన్ని సుఖాన్ని కూడా ఒకే లెవెల్లో తీసుకుని స్టేజ్ స్థిత ప్రజ్ఞత మాతాజీ. ఎస్ మాతాజీ, లైక్ స్థిత ప్రజ్ఞ అంటే ఎట్లా ఉంటారు? సుఖం కలిగినప్పుడు ఉప్పొంగిపోరు వాళ్ళు, అలా దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోరు, న్యూట్రల్ గా ఉంటారు. ఎప్పుడు లైక్ ఆసక్తి, భయము, క్రోధము అనేవి వాళ్ళకి ఉండవు. దేవర్ డిటాచ్ ఫ్రమ్ ఆల్ దీస్ సెన్సెస్ అన్నమాట. స్థిరమైన మనస్సు కలిగి ఉంటారు వాళ్ళు. ఇంద్రియములను గురించి ధ్యానించినప్పుడు వాని యందు మానవునికి ఆసక్తి కలుగును, అంతే కదా. లైక్ ఆసక్తి ఎప్పుడైతే పెరుగుతుందో, ఆసక్తి ఎప్పుడైతే మనకి కలుగుతుందో దాని వల్ల కామము లైక్ డిసైర్ వస్తుంది, కోరిక నుండి మనకి అది రాకపోతే ఇంకేమవుతుంది? క్రోధం వస్తుంది. క్రోధము నుండి మోహము, అధికమైన మోహం వల్ల ఏమవుతుంది? స్మృతి భ్రాంతి కలుగుతుంది. స్మృతి భ్రాంతి వలన మనకి బుద్ధి నశిస్తుంది. ఇట్లానే బుద్ధి నశించినప్పుడు ఏమవుతుంది? మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోతాడు. మీకు ఎగ్జాంపుల్ గా 7 చేపల కథ చెప్పారు ప్రభుజీ మనకి. ఎవరైనా షేర్ చేయగలరా మాతాజీ? హౌ వీ కెన్ రిలేట్ దిస్ పాయింట్స్ విత్ 7 చేపల కథ? అంటే అవి కామక్రోధ లోభ మదము మాతాజీ. అవి ఒక చేప ఎండాలి. ఆ ఎండని చేపని ఏ విధంగా మనం కంపేర్ చేయొచ్చు? ఎవరైనా చెప్పొచ్చు మాతాజీ. ఎండని చేప, 7వ చేప ఏదైతే ఉందో అది ఓకే మనస్సు మాతాజీ. 7వ చేప మనస్సు. అంటే గడ్డివాము అనేది అజ్ఞానం అయితే ఆవు జ్ఞానము. ఆ గొల్లవాడు శ్రీకృష్ణ భగవానుడు. అమ్మ అన్నం పెట్టకపోవడం అనేది శ్రీకృష్ణ భగవానుడు. అమ్మ అన్నం పెట్టడం అనేది ఏంటంటే మనం శ్రీకృష్ణ భగవానుడికి చేసే సేవ వల్ల ఏమవుతుంది? మనకి ఆ అజ్ఞానం అనే గడ్డివాము తొలగిపోతుంది.
మేక్స్ లైక్ దీనివల్ల ఏంటంటే మనం అన్ని సెన్సెస్ కంట్రోల్లో ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుడికి మనం ఎప్పుడైతే సర్వీస్ స్టార్ట్ చేస్తామో లైక్ సర్వీసింగ్ టు హిస్ డివోటీస్, అండ్ ఫైనల్లీ మనకి ఆఖరి శ్రీకృష్ణ భగవానుడు అన్ని విధాల ఏదైతే మనము కర్మలు సకామ కర్మ నిష్కామ కర్మ అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తామో దెన్ ఫైనల్లీ విల్ రీచ్ ఈ సెన్సెస్ లైక్ గుణాస్ లైక్ త్రిగుణాలు ఏంటి, మోడ్ ఆఫ్ ప్యాషన్, ఇగ్నరెన్స్ అండ్ గుడ్నెస్, హయ్యర్ లెవెల్ కి వెళ్తాము, స్థితికి రీచ్ అవుతాం. నెక్స్ట్ కర్మయోగము, థర్డ్ చాప్టర్ కర్మయోగము. ఎవరైనా యాక్రోనిమ్స్ చెప్తారా మాతాజీ? ట్రీ మాతాజీ. రైట్ మాతాజీ, ట్రీ. త్యాగ, రన్స్ ఆఫ్ ద లేడర్, అండ్ ఈ అంటే ఎగ్జాంపులరీ ఉదాహరణ. అండ్ నెక్స్ట్ ఎనిమీస్ ఆఫ్ ద సోల్. కరెక్ట్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. యా కర్మయోగము ట్రీ, TREE, త్యాగ, రన్స్ ఆఫ్ ద లేడర్, యోగా లేడర్. ఈ ఎగ్జాంపులరీ ఉదాహరణ శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ మనకి ఫస్ట్ ఉదాహరణగా ఒక్కరిని తీసుకున్నారు. ఎట్లా అనేది ఎనిమీ ఆఫ్ ద సోల్, మన సోల్ అంటే మన సోల్ శ్రీకృష్ణ భగవాన్ని రీచ్ అవ్వాలి అంటే వాటికి ఆబ్స్టకల్స్ గా ఉన్న ఎనిమీస్ ఏంటి అనేది, శత్రువులు ఎవరు అనేది ఈ చాప్టర్ లో కర్మయోగంలో చూస్తాము. అయితే ఇక్కడ అర్జునునికి ఒక సందేహం కలిగింది. ఇప్పటి వరకు నువ్వు కామ్య కర్మం కంటే బుద్ధి ప్రశస్త్రం అని భావించినప్పుడు మనం యుద్ధం ఎందుకు చెయ్యాలి? అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నెక్స్ట్ ఏం చెప్పారు అనేది ఇక్కడ చూద్దాం. గ్రహించిన మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించిన వాడు తనను తాను మోసగించుకోను. అంటే కర్మేంద్రియములను నిగ్రహించాము అని అనుకుంటాం కానీ మళ్ళా మనం మనసులో విల్ థింక్ అబౌట్ దట్, దెన్ వి కంట్రోల్. లైక్ ఆ రోజు మనకి ఇది డిస్కషన్ కూడా జరిగింది, ఆనియన్ తినకూడదు ఆపేయాలి అనుకున్నప్పుడు అగైన్ వీఆర్ థింకింగ్ అయ్యో మనం తినట్లేదే అనుకున్నప్పుడు మనల్ని మనం మోసగించుకున్నట్టే. మనసులో కూడా మనం ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అనేది ఇక్కడ మిథ్యాచార్య అనే వర్డ్ ఈ వస్తున్న థర్డ్ చాప్టర్ శ్లోకాస్ లో ఇంపార్టెంట్. కాబట్టి నటన చేయకూడదు. మనం ఏంటంటే బై ప్రాక్టీస్ వీ హ్యావ్ టు రెనౌన్సియేట్, కొన్ని థింగ్స్ ని వదిలేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ మనం థర్డ్ చాప్టర్ లో ఎక్కువగా స్లోగన్స్ నేర్చుకున్నాం. లైక్ నన్ను ఎదగని, ఆర్ డివోషన్ వర్సెస్ డివియేషన్ ఎట్లా ఉంటుంది, ఆర్ బీడ్స్ ఆర్ డీడ్స్. డూ యూ వాంట్ యువర్ చపా బీడ్స్ ఆర్ యూ వాంట్ యువర్ మెటీరియల్ డీడ్స్, ఆర్ రిసోర్సెస్ ఆర్ రిలేషన్షిప్స్ ఎట్లా అన్నది ఇక్కడ చూసాము. అండ్ వన్ మోర్ థింగ్ మనకి బాగా గుర్తుందేమో, జగన్నాథ ప్రసాద్ కథ కూడా చెప్పారు ప్రభుజీ ఇక్కడ. ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారంను చేసుకుని వారు కేవలం పాపమునే భుజించరు. దట్స్ వై ఎప్పుడైనా మనం ఇంట్లో ఏం తిన్నా సరే ఫస్ట్ వీ హ్యావ్ టు ఆఫర్ ఇట్ టు కృష్ణ, దెన్ వీ హ్యావ్ టు టేక్ దట్ ప్రసాదం. నైవేద్యం పెట్టినాకనే వీ హ్యావ్ టు టేక్ ఇట్. యా మనం అది లాస్ట్ వీక్ మనకి వెంకట్ ప్రభుజీ కూడా చక్కగా చెప్పారు. ఆఫరింగ్ ఫుడ్ టు కృష్ణ ఎట్లా, నైవేద్యం ఎట్లా పెట్టాలి, హౌ తులసి మహారాణి హెల్ప్స్ అస్ ఇన్ అవర్ స్పిరిచువల్ పాత్ అనేది ఇంకా మనకి వెంకట్ ప్రభు ఇంకా షేర్ చేస్తారు. ష్యూర్ విల్ వెయిట్ ఫర్ దట్. మనం థర్డ్ చాప్టర్ లో ఎక్కువగా చూసింది యజ్ఞ చక్రము ఎట్లా ఉంటుంది మనది. యజ్ఞ చక్రము అంటే ఎవరైనా ట్రై చేస్తారా మాతాజీ? యజ్ఞ చక్రమును అనుసరించని జీవుడు ఇంద్రియ ప్రీతి కొరకే జీవిస్తూ జీవనమును నిరర్థకముగా గడుపుతూ పాప జీవుడు అగును. అంటే యజ్ఞ చక్రమును అనుసరించని జీవుడు. యజ్ఞ చక్రము అంటే ఏంటి? అంటే ధ్యానము, కరెక్ట్. అంటే ఓకే, అంటే నామయజ్ఞము అవి యజ్ఞ చక్రాలు మాతాజీ ప్రభు చెప్పింది అవి కాదు. దీనికి ఒకటి చెప్తాను చూడండి మాతాజీ. మనకి దీనికి కనెక్టెడ్ శ్లోకం ఏంటి? పర్జన్య అంటే వర్షము, భౌతిక శరీరము
ధాన్యముపై ఆధారపడుతుంది. ధాన్యము వర్షము వలన ఉత్పన్నమవుతుంది. అట్లా వర్షం ఏంటి? యజ్ఞము వలన కలుగుతుంది. సర్వవ్యాపకమైన పరబ్రహ్మము నిత్యము యజ్ఞ కర్మల్లో ప్రతిష్ఠుడై ఉండు. ఓకే. అంటే యజ్ఞము, యజ్ఞము, వేదాలు, ధాన్యము, భౌతిక శరీరము. ఇప్పుడు జీవ అన్నారు. భౌతిక శరీరం దేని మీద ఆధారపడి ఉంటుంది? ధాన్యము మీద. ధాన్యం వర్షము, యజ్ఞము, విద్యుక్త ధర్మము. ఇట్లా వేదములు అగైన్ భగవాన్ జీవ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మాతాజీ. దీనివల్ల ఏంటి? ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మ సంతుష్ట అనేవి చెప్పారు కదా మాతాజీ. అంటే మీకు అన్న కోసం అవి ఉన్నాయి. కరెక్ట్ మాతాజీ, యూఆర్ రైట్. అది దీనికేనా మాతాజీ? అది ఆ రిలేట్ అందులో ఈ చాప్టర్ లో కరెక్ట్ మాతాజీ. లైక్ అంటే 5 కోశాస్ ఉంటాయి మనకి. లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. లైక్ ఫస్ట్ అన్నమయ కోశ అంటే భౌతిక శరీరము, పంచేంద్రియములు సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ వీల్ మూవ్ ఇన్ టు ప్రాణమయ కోశ, లైక్ ఇట్ ప్రాణశక్తి. నెక్స్ట్ మనోమయ కోశ, ఇంటర్నల్ గా మనస్సు శుద్ధి చెందుతుంది, చేతన, ఉపచేతన, అచేతన. అండ్ విజ్ఞానమయ కోశ మీన్స్ ఆధ్యాత్మిక అవగాహన అనేది పెరుగుతుంది నెక్స్ట్ వెళ్ళినప్పుడు. విజ్ఞానమయ కోశ, మనం విజ్ఞానమయ కోశ నుండి ఆనందమయ కోశకి ఎప్పుడు వెళ్తాము? ఇవన్నీ చదువుతా ఉన్నప్పుడు, లైక్ స్పిరిచువల్ బుక్స్, స్క్రిప్చర్స్ అన్ని చదువుతున్నప్పుడు వన్ డే వీల్ రీచ్ టు విజ్ఞానమయ కోశ. మనకి అనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు మన ఆనందమయ కోశకి వెళ్తాము? బై చాంటింగ్ హిస్ నేమ్. అప్పుడు మనకి ఆ నామ యజ్ఞ అనేది మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఇవన్నీ తెలుస్తాయి మనకి. భగవద్గీత, భగవత్ ఇవన్నీ చదువుతాం. ఇది అవన్నీ చదువుతా ఉన్నప్పుడు ఎక్కడి వరకు ఉంటాం? విజ్ఞానమయ కోశ వరకు ఉంటాము. నెక్స్ట్ ఆనందమయ కోశకి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు చాంట్ హిస్ నేమ్. నామ యజ్ఞం అనేది చేస్తూ ఉన్నప్పుడు వీ విల్ రీచ్ టు ద ఫైనల్ లెవెల్ ఆఫ్ ఆనందమయ కోశ. Practically there are 4 different ways to esteem supreme without attachments అని చెప్తూ మనకి డిఫరెంట్ స్టోరీస్ ఎట్లా కుంతీదేవి, ధ్రువ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, ప్రభుపాద లేదా చిన్నజీయర్ స్వామీజీ వాళ్ళు ఎట్లా అంటే మనం ఇక్కడ ఉంటున్నప్పుడే వితౌట్ అటాచ్మెంట్స్ ఎట్లా అనేది. కుంతీదేవి ఎట్లా గతంలో కృష్ణ భగవానుడు చేసిన అన్నింటినీ ఎప్పుడు ధ్యానించుచూ ఉండేవారు. తను ఎప్పుడు ఇంకా మనసులో ఆయన్ని లైక్ ఎట్లా చెప్పాలి ఇది ఆచరించడం. ప్రాక్టికలీ దేర్ ఆర్ 4 డిఫరెంట్ వేస్. లైక్ ఫస్ట్ లెవెల్ ఏంటి? కుంతీదేవి తీసుకున్నాం అనుకో, షీ ఆల్వేస్ రిమెంబర్స్ వాట్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్. కృష్ణ ఎట్లా తనకి హెల్ప్ చేశారు అన్నది తను ఎప్పుడు మనసులో గుర్తు పెట్టుకుని ఆయన్నే తలుచుకుంటూ ఉంటారు. అండ్ ధ్రువ మహారాజ్ ఏంటి? తన లోపలనే ఉన్న కృష్ణ పరమాత్మని ధ్యానించారు. ఈవెన్ ప్రహ్లాద్ మహారాజ్ తన ముందర ఉన్న శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించారు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ అన్నమాట. మనము సుప్రీం పర్సనాలిటీని అచీవ్ చేయడానికి ఎప్పుడు ఆయన్ని తలుచుకోవడం, లైక్ కుంతీదేవి లాగా ఎప్పుడు ఆయన్ని తలుచుకుంటూ ఉండటం. లేదా ధ్రువ మహారాజ్ ఏం చేశారు? మనలో ఉన్న కృష్ణ పరమాత్మని మనం తలుచుకుంటూ ఉంటూ ఆయన్ని రీచ్ అవ్వడానికి ధ్యానిస్తూ ఉండాలి. అది ఒకటి. ఇంకొకటి ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశారు? తన ముందర శ్రీకృష్ణ భగవాన్ని ఉన్నారని ఆలోచిస్తూ హీ ఆల్వేస్ ప్రేడ్ టు కృష్ణ. అండ్ నెక్స్ట్ ప్రభుపాద్ లేదా చిన్నజీయర్ స్వామి ఏంటి? చుట్టూ ఉన్న కృష్ణ భగవాన్ని ధ్యానిస్తూ ఉండేవారు. లైక్ ఎట్లా చెప్తాము, ఎప్పుడు అంటే చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళకు కూడా స్పిరిచువల్ పాత్ లో హెల్ప్ చేస్తూ వీళ్ళు శ్రీకృష్ణ భగవాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశారనమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు ఎస్టీమ్ అవర్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఫాదర్ ని రీచ్ అవ్వడానికి, సుప్రీం ఫాదర్ ని రీచ్ అవ్వడానికి డిఫరెంట్ వేస్ అనమాట. ఎనీ డౌట్స్ మాతాజీ? అయితే భగవద్గీత మనం ఫస్ట్ మెయిన్ ఏంటంటే 3 Ds నేర్చుకోవచ్చు. 3 Ds అంటే ఏంటి? ఎసెన్షియల్ పాయింట్స్ ఫ్రమ్ భగవద్గీత అంటే
3D రూల్ చెప్పారు ప్రభుజీ మనకి. నేను శాంతా మాతాజీ చెప్పేస్తాము ఎప్పుడు. రైట్ మాతాజీ. మేబీ శాంతా మాతాజీ చెప్తారు. ఉన్నారా మాతాజీ? Yes, శాంతి మాతాజీ. Dutiful detachment and devotional. Yes, Mataji. Beautiful detachment and devotional. Correct, Mataji. Any explanation can you give, Mataji? ఎట్లా ఇది మనం ఫాలో అవ్వగలుగుతామని? డ్యూటీ అంటే మన పేరెంట్స్ గా మనం ఒక డ్యూటీ చేయడమో లేకపోతే ఒక టీచర్ డ్యూటీ అలా గుర్తుంది. రైట్ మాతాజీ, కరెక్ట్. అంటే మనం డ్యూటీ చేస్తూ డిటాచ్ఫుల్ గా ఉండాలి. ఎట్లా అంటే మనం పేరెంట్ గా ఏదైతే డ్యూటీ చేస్తున్నాం, లేదా ఒక టీచర్ గా ఏదైతే డ్యూటీ చేస్తామో, ఒక లీడర్ గా ఇవన్నీ చేస్తాము. కాకపోతే అట్ ద సేమ్ టైం డిటాచ్డ్ గా ఉండాలి. దీనికి తామరాకు మీద నీటి బొట్టులాగా ఏది అంటదు అంటారు కదా మాతాజీ. అంటే మనం ఈ రోల్స్ అన్ని ప్లే చేస్తూ ఉన్నా వీ హ్యావ్ టు బి డిటాచ్డ్ అండ్ డివోషనల్లీ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ కదా మాతాజీ. అంతేనా మాతాజీ? అంతే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ మనకి సెకండ్ చాప్టర్ లో ఇంకా మనకి కామము క్రోధం అనేది వస్తుంది కదా మాతాజీ. మనం ఉన్నప్పుడు కామ క్రోధము ఎట్లా జయించగలం? మనకి ప్రభుజీ ఏంటంటే డిఫరెంట్ వేస్ చెప్పారు. 10 డిఫరెంట్ వేస్. హౌ కెన్ వి కంట్రోల్ ది సెన్సెస్ ఆఫ్ కామ ఆర్ క్రోధ జయించడం ఎట్లా? లైక్ శాస్త్ర పఠనం ఫస్ట్ ది. శాస్త్ర పఠనం అంటే ఎటువంటి శాస్త్రాలు చదువుతున్నాం అనేది చూసుకోవాలి. నవల్స్ ఉంటాయి, మన చుట్టూ చాలా ఉంటాయి. స్క్రిప్చర్స్ ఒక వైపు ఉంటాయి, లైక్ మెటీరియల్ నావెల్స్ ఉంటాయి, విచ్ వీఆర్ చూసింగ్. మనం ఏది శాస్త్ర పఠనం, ఏ బుక్ అయితే చదువుతున్నాం అనేది ఫర్ షూర్ మనకు అది హెల్ప్ చేస్తుంది. ఎటువంటి శాస్త్రాలు చదువుతున్నాం. ఆపహ అంటే ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం అది కృష్ణ ప్రసాద్ అయి ఉండాలి. ప్రసాదం ఈవెన్ లాస్ట్ వీక్ ఆర్ 2 weeks back when I was teaching my kids, like క్లాస్ లో చెప్తున్నారు ప్రీచింగ్ మెథడ్స్ ఏంటి అన్నప్పుడు, దో అంటే మనం టీచింగ్ టెక్నిక్స్ లో ఆఫరింగ్ ప్రసాదం టు అదర్స్ అంటే ఇంకొకరికి మనము కృష్ణ ప్రసాదాన్ని ఇవ్వడం కూడా వన్ వే ఆఫ్ హెల్పింగ్ దెమ్. వాళ్ళకి మనం ఒక విధంగా సాయం చేస్తున్నాం వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ లో, వాళ్ళకి తెలియకుండానే. బికాస్ ఇక్కడున్న మనం కల్చర్ ట్రెడిషన్స్ మనం ఓన్లీ ఇండియా ఇట్స్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న యుఎస్ లో ఉండే కల్చర్ వల్ల ఏంటి, దే డజంట్ నో మనం ఏమి ఇస్తున్నాం అనేది తెలీదు. మేబీ మనం ఇంట్లో చాక్లెట్ పెట్టి, ఇప్పుడు హాలోవిన్ వస్తుంది, చాక్లెట్ ఇంట్లో పెట్టి కృష్ణకు ఆఫర్ చేసి హాలోవిన్ లో మనం ఇవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో కృష్ణ ప్రసాద్. అట్లా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి కూడా సమ్ పాయింట్ ఆఫ్ టైం దే విల్ స్పిరిచువల్ పాత్ కి రీచ్ అవ్వటానికి మనం ఏదో ఒక విధంగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. లైక్ ఆహారం అంటే ఇక్కడ చెప్తున్నాను, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి, అది కూడా కృష్ణ ప్రసాద్ అయి ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, టీచింగ్ అని చెప్పాను కదా మాతాజీ. మనం ప్రసాద్ ఇస్తున్నప్పుడు అంట, వెన్ వి ఈట్ ద ప్రసాద్, ఆ స్పిరిచువల్ శ్రీకృష్ణ భగవానుడు మనకి అవకాశాన్ని కలిగిస్తారు. తెలిసి తిన్నా సరే, తెలియకుండా తిన్నా సాత్వికమైన ఆహారము ఒకటి, హెల్త్ వైజ్ మనము ఆరోగ్యంగా ఉంటాము. అట్ ద సేమ్ టైం అది ప్రసాదం తీసుకున్నాం అనుకోండి, హీ విల్ ప్యూరిఫై అస్ ఇన్ సమ్ వే. లైక్ ఈ రోజు కాకపోవచ్చు కానీ పురోగతి అనేది మనకి కంపల్సరీ ఉంటుంది. థర్డ్ వన్ ఈ సాహచర్యం, అసోసియేషన్. మనకి ఇందాక శాంత మాతాజీ షేర్ చేశారు కదా స్టోరీ, గురు శిష్యుల సాహచర్యం ఎట్లా ఉంటుంది. ఈవెన్ గురు శిష్యులనే కాదు, ఫ్రెండ్స్, మనం చూస్ చేసుకునే ఫ్రెండ్స్ ప్రయారిటీస్ అనేది జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఈవెన్ నివాస స్థలం, టెంపుల్స్ కి దగ్గరగా ఉండటం, అది జరగనప్పుడు ఇంటిని టెంపుల్ గా చూసుకోవచ్చు మనం నిరంతరం. లైక్ హౌ కెన్ వి మేక్ అవర్ హోమ్ యాజ్ అ టెంపుల్. ఎట్లా మనం ఇంట్లో కంటిన్యూస్ గా చాంటింగ్ చేసుకోవటం లేదా శ్లోకా చదువుకోవడం, అది కుదిరినప్పుడు అట్లీస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే లిసనింగ్ టు సమ్ ఆఫ్ భగవంతుడిని మంత్రాలు ఏవో జపం చేసుకోవడం, అట్లా
పిల్లల్ని కూడా ఆ విధంగానే ఎంకరేజ్ చేయడం. నెక్స్ట్ కాలలో ఏంటి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి కదా మనం చేసే కార్యక్రమాలు. ఇక్కడ మనకి ప్రభుజీ మెన్షన్ చేశారు లైక్ సత్వగుణ కాల, లైక్ 3 AM to 11 AM విల్ బి ఇన్ సత్వగుణ మోడ్. అప్పుడు మనం సత్వగుణకి సంబంధించిన థింగ్స్ అన్ని చేసుకోవచ్చు. 11 AM to 7 PM లైక్ రజోగుణ మోడ్ లో ఉంటుంది. 7 PM to 3 AM తమోగుణ మోడ్ లో ఉంటుంది. అందుకని డిపెండింగ్ ఆన్ దట్, అందుకే మనం ఎప్పుడు పూజ అవి చేసేటప్పుడు సత్వగుణాల్లో చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మనకి ఆక్యుపేషన్ అంటే చేసే ప్రతి పనిలో కూడా భగవంతుణ్ణి తలుచుకోవటం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా కార్యక్రమం చేయండి, ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాము, లైక్ థింక్ ఆఫ్ కృష్ణ 1 second or 2 seconds, if you have some more time, think of him and do that job. ఎవ్రీథింగ్ ఈస్ కృష్ణ అనేది తలుచుకుంటా చేసుకోవడం. ఇంకా జన్మ, ధ్యాన, మంత్ర ఇవన్నీ. ఇంకా సంస్కారం, ధర్మ సంస్కారం లైక్ పర్మనెంట్ ఇంప్రెషన్స్ విచ్ ఎలివేట్స్ అవర్ క్యారెక్టర్ అండ్ ప్రాక్టీసెస్ టు ప్లీజ్ ద లార్డ్. ఫైనల్ గా ఏంటంటే ఆ సంస్కారం అనేది మనకు వస్తుంది. అండ్ లైక్ డిఫరెంట్ సంస్కారాస్ కూడా ఉంటాయి కదా మనం చేసేటప్పుడు, అవన్నీ ఎందుకు చేయాలి ఏంటి అని, టు ప్లీజ్ కృష్ణ, డూయింగ్ సమ్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ అన్నమాట. అయితే ఈ కామము, ఇప్పుడు కామక్రోధాలని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కొన్ని థింగ్స్ నేర్చుకున్నాం కదా మాతాజీ. అయితే ఈ కామం నివసించు స్థానాలు ఏమిటి? వేర్ దిస్ కామం, లైక్ కామము అంటే కోరిక ఎక్కడ మనకి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, దేని వల్ల మనకి ఆ కోరికలు కలుగుతాయి? హరే కృష్ణ మాతాజీ, నా వాయిస్ వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ. అంటే మనం ఒక వస్తువుని చూడడం వల్ల మన ఇంద్రియాలు రైట్, ఇంద్రియముల వలన. మనకి ప్రభుజీ కూడా చెప్పారు యాక్రోనిమ్ ఇక్కడ, విచ్ ఇస్ లైక్ గ్రాడ్యుయేటర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చేసే ఒకటి చెప్పారు ఇక్కడ ప్రభుజీ. చెప్పనా మాతాజీ? చెప్పండి మాతాజీ. MBA మాతాజీ. యా, MBA కరెక్ట్ మాతాజీ. మనసు, బుద్ధి, ఏ మాతాజీ? ఆత్మ, అహంకారం. సారీ, ఇది అదే అహంకారం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. యాక్చువల్లీ మనస్సు, బుద్ధి, యా సారీ మాతాజీ, యు ఆర్ రైట్. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కామము నివసించు. దీని ద్వారా ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇంద్రియములతో చూస్తాము, మనస్సుతో అది కావాలి అని కోరుకుంటాము, ఆబ్వియస్లీ బుద్ధి అటే వెళ్తుంది కదా, దాని వల్ల మనకి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకి ఒక స్టోరీ కూడా చెప్పారు, ఇఫ్ యు ఆల్ కెన్ రిమెంబర్. ఇంద్రియ నిగ్రహముచే ఈ మహాపాపమునకు చిహ్నమైన కామమును ఆదిలోనే నియంత్రిస్తూ జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనము చేయి దీనిని నశింపజేస్తుంది అని చెప్పారు. దీనికి ఎగ్జాంపుల్ సీతమ్మ తల్లి స్టోరీ చక్కగా చెప్పారు మనకి ప్రభుజీ. ఎవరికైనా గుర్తుందా మాతాజీ? ప్రభుజీ సీతమ్మ తల్లి స్టోరీ, బంగారు లేడిని కావాలని కోరుకుంటారు కదా. హరే కృష్ణ మాతాజీ, shall I share it మాతాజీ? ఓకే. యా, సీతమ్మ తల్లి ఇనిషియల్ గా బంగారు లేడిని చూసి కావాలని కోరిక కలుగుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, రామునికి దూరం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మనకి ఏంటంటే ఈ మెటీరియల్ డిజైర్ అనేది ఒకటి కలిగింది, దానివల్ల ఏమైంది, ఎగ్జాంపుల్ మాతాజీ లైక్ రిలేటింగ్ అంతే, భగవంతునికి దూరంగా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఏమైంది, ఈ స్టోరీలో ఏం చెప్తామంటే సీతమ్మ తల్లి జీవాత్మ అయితే హనుమంతుడు గురువు, హూ హెల్ప్డ్ us టు రీచ్ అవర్ సుప్రీం ఫాదర్. భగవంతుని రీచ్ అవ్వడానికి ఎవరు ఇక్కడ హెల్ప్ చేసింది? హనుమంతుడు, అది గురువు అన్నమాట. రాముడు మన భగవంతుడు. జీవాత్మని భగవంతుడికి దగ్గర చేయాలి అంటే గురువు సహకారం ఎంతో అవసరం. దీనికి మనం చేయవలసింది ఏంటి అంటే సాధన చేయాలి, అంటే గురువు చెప్పేవన్నీ మనం ఫాలో అవ్వాలి, ఆయనకి సేవ చేస్తూ ఉండాలి, ఆయనతో అసోసియేషన్ చక్కగా మనము ఉంచుకోవాలన్నమాట. గురువుతో మనం చేయవలసింది ఏంటంటే సాధన, సేవ,
సంబంధం. ఈ 3 మనకి ఉంటే గురువుతో ఆబ్వియస్లీ he will help us to reach our supreme father. నెక్స్ట్ చాప్టర్ 4 దివ్య జ్ఞానము. acronym ఎవరైనా చెప్తారా మాతాజీ? శాంత మాతాజీ, ఆర్ యు దేర్? శ్రీనాగ మాతాజీ, 4th చాప్టర్ గుర్తుందా మాతాజీ? గుర్తులేదండి. ఓకే మాతాజీ, నో వరీస్. యా, శేష్ మాతాజీ, గో హెడ్. పాస్ట్ అండి, పాస్ట్ పొజిషన్ ఆఫ్ కృష్ణ, సాక్రిఫైసెస్ అండ్ ట్రాన్స్జెండర్ నాలెడ్జ్. కరెక్ట్. Position of Krishna, applying transcendental knowledge to our work, and S for sacrifices, and T for again glories of transcendental knowledge. Right. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఎలా స్టార్ట్ చేశారు పొజిషన్ ఆఫ్ కృష్ణ? ఓకే, we'll conclude it fast. I took much time. Position of Krishna కి స్టోరీ మనకి ప్రభుజీ ఒకటి షేర్ చేశారు. ఎవరికైనా గుర్తుందా? మన పొజిషన్ ఏంటి, కృష్ణ పొజిషన్ ఏంటి? we should not compare with కృష్ణ అనేది ఈ స్టోరీలో మనం నేర్చుకున్నాము. బావి కప్ప మన డ్రామాలో ఉంది కదా. కరెక్ట్ మాది, కరెక్ట్. డాక్టర్ ఫ్రాగ్ స్టోరీ. ఒక బావిలో కప్ప ఉంటుంది, ఇంకో లైక్ వేరే పెద్ద సముద్రం నుంచి ఒక కప్ప వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇట్ విల్ కంపేర్, అయ్యో అది పెద్ద దాంట్లో వచ్చింది అని కంపేర్ చేస్తూ ఇట్ విల్ లైక్ అంటే ఆ కంపారిజన్ అనే మైండ్ ఉండటం వల్ల ఏంటి, అది ఏం చేస్తుందో తెలియకుండా ఇట్ విల్ ఎన్లార్జ్ ఇట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ ఇట్ విల్ డై. ఇక్కడ ఏంటి, కంపారిజన్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? వీ షుడ్ నాట్ కంపేర్ చేయటం వల్ల ఏంటి, అది మనకే లాస్ అన్నమాట. వీ షుడ్ నాట్ కంపేర్, ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఇంపార్టెన్స్. అట్లానే వీ షుడ్ నెవర్ కంపేర్ అవర్ సెల్స్. భగవాన్ ఈస్ సుప్రీం. దట్ మేక్స్ పొజిషన్ ఆఫ్ కృష్ణ హియర్. పొజిషన్ ఆఫ్ కృష్ణ ఏంటి గుర్తుపెట్టుకొని, వీ షుడ్ నాట్ కంపేర్ కృష్ణ విత్ ఎనీ వన్. ఇంకా ఫస్ట్ ఈ 4th చాప్టర్ ఫస్ట్ లో ఏంటి, ఈ యోగ శాస్త్రమును శ్రీకృష్ణ భగవానుడు ఫస్ట్ వివస్వానికి అంటే సూర్య భగవానుడికి ఉపదేశించారు. సూర్య భగవాన్ నుండి మానవ జాతి పిత అయిన మనువుకు, ఎవరు నెక్స్ట్ ఇక్ష్వాక రాజునకు, అండ్ అగైన్ సూర్యునికి దివ్యగానం కలుగు చేయుటకు గల కారణం ఏంటి, మొట్టమొదటి సూర్యునికి ఎందుకు ఉపదేశించారు అనేది ఇక్కడ నేర్చుకున్నాము. ఎందుకు నేర్పించాల్సి వచ్చింది అనేది. లేటర్ ఎందుకు మళ్ళా అర్జునుడికి చెప్పారు? ఎందుకు అంటే ఈ గురు పరంపర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా అంటే రాకపోవడం అని కాదు, వచ్చింది కానీ లైక్ ఎట్లా అది లైక్ కట్ అయిపోవడం, అంటే ఒకరి నుంచి ఒకరికి మెసేజ్ వెళ్ళినప్పుడు ఇట్ విల్ గో ఇన్ అ డిఫరెంట్ వే. అట్లా గురు పరంపరలో కొంచెం ఇన్ఫర్మేషన్ మిక్స్ అవ్వడం వల్ల అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు మళ్ళా భగవద్గీత చెప్పవలసి వచ్చింది. ఇంకా ఇక్కడ అర్జునుని ప్రశ్న అడుగుతారు కదా, నువ్వు ఇప్పుడు ఉన్నావు కదా, అప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ని అర్జునుడు అడిగినప్పుడు, జన్మల్లో జరిగినవన్నీ కూడా నాకు గుర్తు ఉంటాయి. బికాస్ ఎందుకు అంటే హీఈస్ అచ్యుత. శ్రీకృష్ణ భగవానుడు ఈజ్ అచ్యుత, అనాది, అనంత రూప, ఈజ్ ఆద్యం అండ్ పురాణ పురుష, నవయవ. హీఈస్ ఆల్వేస్ యంగ్. వేదేషు దుర్లభం. హీఈస్ understanding him through Vedas is difficult. Durlabhatma bhakta. Understanding him is easy for his dearest devotees. How can we like Sri Krishna Bhagavan అర్థం చేసుకోవడానికి, ఆయన రీచ్ అవ్వడానికి వేస్ ఎట్లా తెలుస్తాయంటే బై serving him and serving his devotees. For like understanding is easy for his డియరెస్ట్ డివోటీస్. అందుకని ఆ డివోటీస్ అసోసియేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వన్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ అవర్ సుప్రీం ఫాదర్. ఇంకా ఈ 4th చాప్టర్ లో ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మాచరణము హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయమున నేను స్వయముగా అవతరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పారు.
అయితే ఈ అవతారంలో 2 విషయాలు జరుగుతాయి. లైక్ సాధువులను ఉద్ధరించడం అనేది ఒక విషయం, అండ్ దుర్మార్గులను నశింపజేయటం కొరకు, ధర్మాన్ని పునఃస్థాపించడం కొరకు ప్రతి యుగమున శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అవతరిస్తారు. అయితే 6 రకములైన అవతారాలు మనం ఇక్కడ చూసాము. లైక్ స్వాంస అవతారము, పురుష అవతారము. పురుష అవతారం లైక్ స్వాంస అవతారం అంటే కృష్ణస్ పర్సనల్ ఎక్స్పాన్షన్స్ లైక్ బలరామ, నృసింహ అవతారాలు. పురుష అవతారం అంటే లైక్ కారణోదక్షాయ విష్ణు లేదా గర్భోదక్షాయ విష్ణుస్, క్షీరోదక్షాయ విష్ణు ఎంటర్స్ ఇంటూ ఎవ్రీ లివింగ్ బీయింగ్, క్షీరోదక్షాయ విష్ణు అంటే. అండ్ లైక్ గుణ అవతారము లైక్ సత్వగుణ, లైక్ హీస్ ద మెయింటైనర్, రజో ఇన్ డిఫరెంట్ లెవెల్స్, సత్వగుణ, రజోగుణ అండ్ తమోగుణ. సత్వగుణ అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ డిఫరెంట్ గుణాస్ లో మళ్ళా ఉంటారు. ఎట్లా సత్వగుణంలో అంటే మెయింటైనర్ శ్రీ మహావిష్ణువు, రజోగుణ అంటే బ్రహ్మ, హీఈస్ ద క్రియేటర్, ఫస్ట్ క్రియేటర్, మెయింటైనర్ అండ్ డిస్ట్రాయర్. బ్రహ్మ క్రియేటర్ అంటే డిఫరెంట్ అవతారస్, హౌ హీ కంట్రోలింగ్ అనేది. ఫస్ట్ క్రియేటర్ బ్రహ్మ, నెక్స్ట్ మెయింటైనర్ శ్రీ మహావిష్ణు, అండ్ డిస్ట్రాయర్ తమోగుణాలో శివుడు. ఏంటి మన్వంతర అవతార. మన్వంతర అవతారాలో ఇక్కడ మనం చూడవలసింది నెక్స్ట్ యుగ అవతార, శక్తి ఆవేశ అవతార అంటే 6 అవతారాస్ లైక్ మన్వంతర అవతారము, యుగ అవతారము అండ్ శక్తి ఆవేశ అవతారము. శక్తి ఆవేశ అవతారాలు అంటే లైక్ వ్యాసదేవ, బుద్ధ అవతారాలు కన్సండర్ శక్తి ఆవేశ అవతారాలు. అండ్ 9 stages ఆఫ్ డివోషనల్ లైఫ్. మన ప్రేమ, భగవానుడి మీద ప్రేమ ఫైనల్ స్టేజ్ రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి 9 stages ఏంటో చూద్దాం. ఫస్ట్ శ్రద్ధ, నెక్స్ట్ సాధు సంగ, నెక్స్ట్ 3rd one భజన క్రియ, 4th one అనర్థ నివృత్తి, 5th one నిష్ఠ ఉండాలి, 6 రుచి, 7 ఆసక్తి, 8 భావ, అండ్ ఫైనల్లీ వి రీచ్ టు ద ఫైనల్ డివోషనల్ లైఫ్ లైక్ ప్రేమ, కంప్లీట్ ప్రేమ అన్నమాట శ్రీకృష్ణ భగవాన్ మీద ఎప్పుడు కలుగుతుంది. ఇవన్నీ ఫాలో అవుతూ వచ్చినప్పుడు ఫైనల్ స్టేజ్ రీచ్ అవుతాము. అండ్ ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, ఎవరు ఏ విధముగా శ్రీకృష్ణ భగవానుడిని శరణు వేడుదురో వారిని ఆ విధముగానే శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహిస్తారు. దీనికి మనం ఒక స్టోరీ కూడా విన్నాం, ఊర్వశి మాత లైక్ పురారవరాజు, అది స్టోరీ విన్నాం కదా. హౌ పురారవరాజు ఊర్వశి మాతను కోరుకున్నప్పుడు షీ రిస్ట్రిక్ట్స్ హిమ్, లైక్ అంటే కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి అని చెప్తారు కదా. ఏంటి ఊర్వశి మాత స్టోరీ విత్ 3 కండిషన్స్ చెప్తారు. పురారవరాజు ఊర్వశి మాత దగ్గరికి వెళ్ళినప్పుడు యూ షుడ్ బి సాత్వికమైన ఆహారం తినాలి, అండ్ ఎప్పుడూ నాకు నగ్నంగా కనిపించకూడదు, అండ్ 3 దీపాలని ఎవరు దొంగలించకూడదు అని చెప్పి ఆవిడ రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు తపస్సు ఫలితంగా ఫైనలీ ఊర్వశి మాతను స్వీకరిస్తారు కదా. అప్పుడు ఇంకా ఆయన కోరిక ఉండిపోతే శ్రీకృష్ణ ఎవరైనా స్టోరీ గుర్తుందా మాతాజీ? సివి ఐ వాస్ ట్రైయింగ్ టు రిమెంబర్. శేషు మాతాజీ, డిడ్ యు రిమెంబర్ ది స్టోరీ మాతాజీ? లైట్ గా గుర్తొస్తుంది కానీ కంప్లీట్ గా చెప్పలేను మాతాజీ. అదే మేకప్ ఆ రూపం ఏమో ఉంటుంది ఊర్వశి. సారీ మాతాజీ, అదే యా మాతాజీ, ఓకే ఓకే, నో వరీస్ మాతాజీ. నేను కూడా చెక్ చేస్తాను మాతాజీ స్టోరీ. అండ్ ఇక్కడ మనం ఇంకా నేర్చుకోవాల్సింది 4P ప్రిన్సిపల్ నేర్చుకున్నాము, లైక్ పర్పస్, ప్రియారిటీ అండ్ ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిట్. ఫస్ట్ ఏంటి పర్పస్, ఉద్దేశం ఏంటి? మన మెయిన్ ఉద్దేశం ఇక్కడ టు ప్లీజ్ కృష్ణ. ప్రియారిటీ కూడా అట్లానే పెట్టుకోవాలి, చేంజింగ్ ద ప్రియారిటీస్ అకార్డింగ్ టు అవర్ పర్పస్. శ్రీకృష్ణ భగవాన్ మనం ఏ వర్క్ చేస్తే వీఆర్ ప్లీజింగ్ కృష్ణ. ఈ పని చేస్తున్నాం ఇప్పుడు, ఓకే విల్ కృష్ణ లవ్ దిస్ వర్క్ వాట్ వీఆర్ డూయింగ్. ఈ పని మనం చేస్తున్నాం కాబట్టి ఇది కృష్ణకి నచ్చుతుందా అనేది మనం గుర్తుపెట్టుకొని చేస్తూ ఉండాలి. లైక్ హౌ వీఆర్ లర్నింగ్ భగవద్గీత శ్లోకాస్, అది చేస్తున్నాము. లేదా ఆ టైంలో మనకి ఇంకో మూవీ ఉంది, మూవీ చూస్తాము. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, భగవద్గీత శ్లోక క్లాస్ అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్, ఆ మూవీ చూడటం ఇంపార్టెంట్ అని కాదు. విచ్ కృష్ణ లవ్స్,
నువ్వు శ్లోక చదవటానికి కృష్ణ ఇష్టపడతారా, లేదా నువ్వు ఆ మూవీ చూడటానికి కృష్ణ ఇష్టపడతారా అనేది మనం కంపేర్ చేసుకోవాలి. అది పర్పస్ అండ్ ప్రియారిటీస్ ఎప్పుడైతే మనం అకార్డింగ్ టు మనం కృష్ణాని ప్లీజ్ చేసే విధంగా పెట్టుకుంటామో ఆబ్వియస్లీ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రాఫిట్ కూడా అట్లానే ఉంటుంది. యజ్ఞశిష్ట వల్ల ఏమవుతుంది, లైక్ ఫైనల్లీ మనకేంటి, యజ్ఞశిష్ట వల్ల సాధుతత్వం అనేది పెరుగుతుంది, సెయింట్లీ ఇన్ క్యారెక్టర్, బంధ విముక్తి అనేది కలుగుతుంది. ఈవెన్ ఫైనల్లీ వి టేస్ట్ ద నెక్టర్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్ వాట్ వీఆర్ డూయింగ్, రసామృతం అనేది కలుగుతుంది. దీనివల్ల ఏంటి, ఫైనల్లీ మనకి ప్రభుజీ చక్కగా చెప్పారు, ఆ శ్రీకృష్ణ భగవాన్ అంటే మనకు వచ్చి లైక్ హీ విల్ షేక్ హ్యాండ్స్ విత్ అస్ అనేది ప్రభుజీ ఇక్కడ మనకి షేర్ చేశారు. ఇంకా ఏమవుతుంది, లైక్ వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం వల్ల కూడా మనకి బెనిఫిట్స్ ఏంటి, హెల్తీగా ఉంటాము, హ్యాపీ అండ్ హోలీ, 3H. ఇంకా గురువు ఎలా ఉండాలి అంటే 3C రూల్ చెప్పారు. లైక్ క్యారెక్టర్స్, హౌ స్వభావం ఎట్లా ఉండాలి, హౌ హిస్ సామర్థ్యం కెపాసిటీ ఏంటి, కన్సర్న్, ఇంపార్టింగ్ నాలెడ్జ్, జ్ఞానము, అది శిష్యులకి ఎంతవరకు ఇన్ వాట్ వే దే ఆర్ షేరింగ్ ద నాలెడ్జ్ శిష్యులకి అనేది ఇక్కడ మనం చూసాము. ఎస్ మాధవి ప్రభుజీ, సో సారీ మధ్యలో ఆపేస్తాను. We are out of time.